సిఏఏ 2019 ప్రకారం భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ కింది పత్రాలలో ఏవీ అవసరం లేదు. జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్టు మరియు వీసా, ఓటరు ఐడి, ఆధార్ కార్డు. కరెక్ట్ ఆప్షన్ 1 జనన ధృవీకరణ పత్రం. క్రింది వాటిలో 2025 ఫిబ్రవరిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లులో మార్పు కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కొనసాగింపు మరియు వినియోగాన్ని నిర్ధారించకుండా ఇప్పటికే ఉన్న పన్ను సూత్రాల తొలగింపు. ప్లస్ అంటే తీసివేత, మైనస్ అంటే గుణకారం, ఇంటూ అంటే భాగాహారం మరియు డివైడెడ్ బై అంటే కూడిక. అయితే ఈ క్రింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏది వస్తుంది? సో ఈ క్వశ్చన్లో మనం ప్లస్ ఉన్న చోట మైనస్ పెట్టాలి, మైనస్ అంటే ఇంటూ పెట్టాలి, ఇంటూ ఉన్న చోట డివైడెడ్ బై పెట్టాలి, డివైడెడ్ బై ఉన్న చోట ప్లస్ పెట్టాలి. ఇలాగ పెట్టి బాడ్మాస్ని యూస్ చేసి ఇది సాల్వ్ చేసిన తర్వాత మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేది ఆప్షన్ 1 173 వస్తుంది. సో మీరు సాల్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 28 ఒక టవరు భూమిపై నిలువుగా నిలుస్తుంది. టవర్ యొక్క అడుగు నుండి 27.6 మీటర్ల దూరంలో భూమిపై గల ఒక బిందువు నుండి టవరు పై కొన యొక్క ఊర్ధ్వ కోణం 45 డిగ్రీలుగా కనుగొనబడింది. టవర్ ఎత్తుని కనుగొనండి. సో టవర్ అనేది మనం స్ట్రైట్ లైన్గా తీసుకుంటే సో భూమి అనేది బేస్ అనమాట. సో బేస్ మీద టవర్ అనేది పర్పెండిక్యులర్ లైన్. సో ఇది 27 టవర్ హైట్ మనకు తెలియదు, 27.6 అనేది బేస్. సో అక్కడ పాయింట్ నుంచి 45 డిగ్రీలు ఇచ్చారు. సో మనం tan 45 తీసుకోవాలి. అప్పుడు tan 45 డిగ్రీస్ తీసుకున్నప్పుడు టవర్ హైట్ ఈక్వల్ టు 27.6 మీటర్స్ అవుతుంది. ఆప్షన్ 4 ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రావాలి? UNPSLNQJLOHJ. సో నెక్స్ట్ వచ్చే 3 లెటర్స్ ఏమై ఉంటాయి అనేది కనుక్కోవాలి. అన్నిటికీ కూడా అన్ని ఫస్ట్ లెటర్స్ కూడా -2 అవుతుంది. అన్ని సెకండ్ లెటర్స్ -2 అన్ని థర్డ్ లెటర్స్ కూడా -2 అవుతుంది. సో మీకు వచ్చే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి O15 15 - 13. సో ఫస్ట్ లెటర్ M అవుతుంది. H8 8 - 6 F అవుతుంది. J -2 H అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ 29 4 అనమాట. నెక్స్ట్ A:B ప్రపోర్షనల్ టు B:C అయితే C = 4A మరియు B = 10 అయితే అప్పుడు C ధనాత్మక విలువని కనుగొనండి. సో ఇది రేషియో అండ్ ప్రపోర్షన్. C = 4A ఇచ్చారు, B = 10 ఇచ్చారు. సో మనకి ఉన్న ఫార్ములా ఏంటి ఇక్కడ? B × B² A × C. సో B² = AC. సో B మనకి 10² ఇచ్చారు కదా, A × C అంటే C 4A ఇచ్చారు. అప్పుడు 10² అంటే 100 = 4A² అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని A కనుక్కుంటే A 5 వస్తుంది. A 5 అంటే C వచ్చేసి 4 5 are 20 అవుతుంది. సో C వాల్యూ 20 అనమాట. ఆప్షన్ 2. 6753412 సంఖ్యలోని ప్రతి బేసి సంఖ్యకు 1 కలిపి ప్రతి సరి అంకె నుండి 2 తీసివేస్తే అలా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎడమ నుండి 2వ మరియు కుడి నుండి 2వ అంకెల మొత్తం ఎంత అవుతుంది? సో ఇచ్చిన కండిషన్ ఆడ్ నెంబర్కి 1 యాడ్ చేయండి, ఈవెన్ నెంబర్లో నుంచి 2 తీసేయండి. అలా చేసిన తర్వాత వచ్చే నంబరు ఫస్ట్ నుంచి సెకండ్ నంబరు, లాస్ట్ నుంచి సెకండ్ నంబరు 8 and 2 అవుతాయి. ఆ రెండింటిని యాడ్ చేస్తే 10 వస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ 3.
శివం జీతం నెలకు 12,000 రూపాయలు. అతని ఇంటి అద్దెకు 4,000, బిల్లులకు 1,500 ఖర్చు చేస్తాడు. మిగిలిన మొత్తం అతని నెలవారీ పొదుపు. అతని పుట్టినరోజు నెలలో అతను ఆ నెల పొదుపు మొత్తాన్ని పుట్టినరోజు వేడుకలకు ఖర్చు చేస్తే, ఒక సంవత్సరంలో అతని పొదుపు మొత్తాన్ని కనుగొనండి. సో 12,000 జీతం, దానిలో నుంచి 4 ప్లస్ 1,500, 4,000 ప్లస్ 1,500 అంటే 5,500 తీసేస్తే నెలవారీ పొదుపు 6,500 ఉంటుంది. 6,500 ఇంటూ 11 చేద్దాం. ఎందుకంటే ఒక నెలలో తను మొత్తం ఖర్చు చేసేసాడు కాబట్టి, సంవత్సరంలో ఒక నెల తీసేస్తే 11 నెలలు ఉంటాయి. సో 6,500 ఇంటూ 11 చేయండి. 71,500 వస్తుంది. ఆప్షన్ 3. ఇవ్వబడిన శ్రేణిలోని ప్రశ్నార్థకం స్థానంలో ఉండాల్సిన సంఖ్య ఏది? 273, 224, 180, 141, 107. సో నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఏంటి అనేది కనుక్కోవాల్సింది. ఇది సిరీస్ అనమాట. సో 273లో నుంచి 49 తీసేస్తే 224 వస్తుంది. 224లో నుంచి 44 తీసేస్తే 180. అలాగే 180లో నుంచి 39 తీసేస్తే 141. అంటే 49 మైనస్ 5 44, 44 మైనస్ 5 39, 39 మైనస్ 5 34, అలాగే 34 మైనస్ 5 29. సో 107లో నుంచి 29 తీసేస్తే 78 వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఏ అంటే డివైడెడ్ బై, బి అంటే ఇంటూ, సి అంటే ప్లస్, డి అంటే మైనస్ అయితే క్రింది సమీకరణంలోని ప్రశ్నార్థకం స్థానంలో ఏమొస్తుంది? సో ఇది కూడా సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే. ఏ ఉన్న చోట డివైడెడ్ బై పెట్టండి, బి ఉన్న చోట ఇంటూ, సి ఉండే చోట ప్లస్, డి ఉండే చోట మైనస్. నెక్స్ట్ బోర్డ్ మాస్ యూస్ చేసి సాల్వ్ చేస్తే ఆన్సర్ 30 వస్తుంది. ఆప్షన్ 3. క్రింది వాటిల్లో భూభాగం కలిగి ఉండి ఎలాంటి అంతర్జాతీయ సరిహద్దును తాకని రాష్ట్రం ఏది? సో భూభాగం కలిగి ఉండి ఎలాంటి అంతర్జాతీయ సరిహద్దును దాటని ప్రదేశం 35. క్వశ్చన్ నెంబర్ 35 ఆప్షన్ 1 ఛత్తీస్గఢ్. క్రమ వృత్తాకార శంకువు భూ వ్యాసం, ఏటవాలు ఎత్తు వరుసగా 30 సెంటీమీటర్లు మరియు 113 సెంటీమీటర్లు. ఇవ్వబడిన శంకువు ఘనపరిమాణం సెంటీమీటర్ క్యూబ్లో కనుగొనండి. I = 22/7ని ఉపయోగించండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? భూ వ్యాసం ఇచ్చారు 30 సెంటీమీటర్లు, వ్యాసార్థం 15 సెంటీమీటర్లు ఇచ్చారు. ఏటవాల్ అంటే వ్యాసార్థం అంటే రేడియస్ అప్పుడు హాఫ్ అవుతుంది కాబట్టి సో 15 సెంటీమీటర్లు. ఏటవాలు ఎత్తు 113 సెంటీమీటర్లు ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే L² = H² + R² అవుతుంది. సో H² = L² - R² చేస్తే 113² - 15² చేస్తాం. అప్పుడు మనకి ఆన్సర్ H = 112 వస్తుంది. సో ఘనపరిమాణం అంటే 1/3 ఇంటూ πr²h, అది కోన్ కాబట్టి. సో 1/3 ఇంటూ 22/7 ఇంటూ r 15 కాబట్టి 15² ఇంటూ h వచ్చేసి 112. ఇవి చేసిన తర్వాత మీకు వచ్చే ఆన్సర్ 26,400 సెంటీమీటర్ క్యూబ్, అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ 37. A, B, C, D, E, F and G are sitting around a circular table facing the center. A sits third to the right of F. C sits second to the left of G. G is not an immediate neighbor of F. D sits to the immediate right of E. What is the position of C with respect to A? సో ఇది స్మాల్ పజిల్ అనమాట. దీనిని ఇచ్చిన హింట్స్ ప్రకారంగా సాల్వ్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ టు ద ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో వస్తాడు. సో ఇది మీరు ట్రై చేసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇది స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. ఆల్ క్యాట్స్ ఆర్ ఓవల్స్, సమ్ ఓవల్స్ ఆర్ ర్యాట్స్, నో ర్యాట్ ఈజ్ ఎ బ్యాట్. సో దీనికి కన్క్లూజన్ ఏంటి? కన్క్లూజన్ కనుక్కోవాలి. క్వశ్చన్ నెంబర్ 39.
సో దీనికి కరెక్ట్ ఆన్సర్ 2 అనమాట. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. సో సమ్ బ్యాట్స్ కెన్ బి క్యాట్స్. పెరిఫెరల్ నాడీ వ్యవస్థలోని అభివాహి న్యూరాన్లు ఈ క్రింది వాటిలో దేనికి కారణం అవుతాయి? ఆప్షన్ 2 గ్రాహకాల నుండి కేంద్ర నాడీ వ్యవస్థకు ఇంద్రియ సమాచారాన్ని ప్రసారం చేయడం. ఒకే సామర్థ్యం గల 43 పైపులను ఉపయోగించి నీటి ట్యాంకుని 40 నిమిషాల్లో నింపవచ్చు. పైన పేర్కొన్న సామర్థ్యం కలిగిన 9 పైపులను ఉపయోగిస్తే నీటి ట్యాంక్ ఎన్ని నిమిషాల్లో నిండుతుంది? 2 దశాంశ స్థానాలకు సరిచేయండి. ఇప్పుడు 43 పైపులు 40 నిమిషాల్లో నింపితే 9 పైపులు ఎన్ని నిమిషాల్లో నింపుతాయి అనేది క్వశ్చన్. సో 43 ఇంటూ 40 డివైడెడ్ బై 9 వేస్తే మనకి 1720/9 వస్తుంది. అంటే అది డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 191.11 నిమిషాలు అనమాట. సో ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది సమతుల సంఖ్యల మాదిరిగానే సంఖ్యల సంబంధం కలిగి ఉన్న సమితులను ఎంచుకోండి. సో ఇక్కడ ఇచ్చినవి 17 - 6 3, 43 582 25 ఇచ్చారు. సో ఇక్కడ 3 స్క్వేర్ -15 చేస్తే -6 వస్తుంది. అంటే లాస్ట్ నెంబరు స్క్వేర్ చేసి దానిలో నుంచి ఫస్ట్ నెంబర్ని తీసేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది. అలాగే సెకండ్ది కూడా సిరీస్ అట్లాగే ఉంది. 25 స్క్వేర్ చేసి దానిలోంచి 43 తీసేస్తే 582 వస్తుంది. సో ఇదే సిరీస్ని ఫాలో అవుతూ ఉన్న ఆప్షన్ వచ్చేసి 45 99 12. 12 స్క్వేర్ చేసి అందులోంచి 45 తీసేస్తే 99 వస్తుంది. సో ఆప్షన్ 3. ఇవ్వబడిన శ్రేణిలో ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ప్రశ్నార్థకం స్థానంలో ఏది రావాలి? సో DJPGMSJPVMSY. దీనికి కరెక్ట్ సిరీస్ వచ్చేసి అన్నిటికీ ఫస్ట్ లెటర్స్ అన్ని +3+3, సెకండ్ లెటర్స్ కూడా +3నే, థర్డ్ లెటర్స్ కూడా +3నే. సో M అంటే 13 కాబట్టి 13 + 3 16 అవుతుంది. అంటే ఫస్ట్ లెటర్ P రావాలి. సెకండ్ లెటర్ S ఉంది. STUV వస్తుంది. సో నెక్స్ట్ లెటర్ B వస్తుంది. సో ఆప్షన్ 1. 76 గంటలు మరియు 7 రోజుల నిష్పత్తి. సో రేషియో కనుక్కోవాలి దీనికి. 76 గంటలు = 7 డేస్. అంటే 7 డేస్ అంటే మనము రోజుకి 24 గంటలు కాబట్టి 7 × 24 వేసుకోవాలి. సో 76:168కి రేషియో తీస్తే 19:42 వస్తుంది. ఆప్షన్ 2. 34 పుస్తకాల అమ్మకపు ధర 17 పుస్తకాల కొనుగోలు ధరకు సమానం. నష్టం లేదా లాభ శాతాన్ని కనుక్కోండి. సో 36 పుస్తకాల సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 17 పుస్తకాల కాస్ట్ ప్రైస్ అనమాట. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 17/34 అవుతుంది. అంటే 1/2. సో 1/2 అంటే అమ్మిన సెల్లింగ్ ప్రైస్ 1, కాస్ట్ ప్రైస్ 2 కాబట్టి నష్టం అనమాట. ఇప్పుడు నష్ట శాతాన్ని కనుక్కోండి. 1/2 × 100 వేయండి. ఇప్పుడు మీకు 50% వస్తుంది. ఆప్షన్ 3. 50% వస్తుంది. ఆప్షన్ 4 50% నష్టం. భారతదేశం, చైనా మరియు మయన్మార్ కలిసే పాయింట్ పేరు ఏమిటి? భారతదేశం, చైనా మరియు మయన్మార్ కలిసే పాయింట్ పేరు డిపో పాస్. సో ఆప్షన్ 2 ఇది. ఈ ప్రశ్న కింద ఇవ్వబడిన 5, 3 అంకెల సంఖ్యలపై ఆధారపడి ఉంటుంది. 951, 474, 717, 497, 127. సో ఉదాహరణకి 697 మైనస్ మొదటి అంకె 6, రెండవ అంకె 9. 697లో మొదటి అంకె 6, రెండవ అంకె 9, మూడవ అంకె 7. అన్ని పరిక్రియలు ఎడమ నుండి కుడికి చేయాలి. గరిష్ట సంఖ్య యొక్క మొదటి అంకె కనిష్ట సంఖ్య యొక్క మూడవ అంకె నుండి తీసివేయబడితే ఫలితం ఎంత? సో గరిష్ట సంఖ్య యొక్క మొదటి అంకె అంటే ఇచ్చిన నంబర్స్లో
బిగ్గెస్ట్ నంబరు 951. దానిలో ఫస్ట్ నంబరు 9. కనిష్ట సంఖ్య అంటే ఇందులో 127. దాంట్లో మూడవ అంకె అంటే 7. 2 తీసివేస్తే 9 మైనస్ 7 మైనస్ 9 చేస్తే -2 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2. నూతన చట్టం ద్వారా టెలికాం రంగాన్ని ఆధునీకరించడానికి 2024లో భారత ప్రభుత్వం ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885ని భర్తీ చేసింది. ఈ నూతన చట్టం పేరు ఏమిటి? ఆప్షన్ 4 టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో రోప్ అనేది 5391గా మరియు OILY అనేది 2458గా కోడ్ చేయబడతాయి. ఇచ్చిన కోడ్ భాషలో ఓకి కోడ్ ఏమిటి? సో ఇచ్చిన రెండు వర్డ్స్లో మనకి ROPE OILY అంటే రెండిటిలో ఓ అనేది కామన్గా ఉంది. సో ఇచ్చిన 2 నంబర్స్లో కామన్గా ఉండే నెంబర్ని ఇక్కడ చూసుకోవాలి. కామన్గా ఉన్న నెంబరు ఇక్కడ 5 ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ROME అనేది 7245గా మరియు TURN అనేది 5689గా కోడ్ చేస్తారు. ఇచ్చిన కోడ్ భాషలో R కోసం కోడ్ ఏమిటి? సో ఇచ్చిన 2 వర్డ్స్లో కూడా R అనేది కామన్గా ఉంది కాబట్టి ఇచ్చిన 2 నెంబర్స్లో కామన్గా ఉండే నెంబర్ని చూసుకోవాలి. సో ఇచ్చిన 2 నెంబర్స్లో కామన్గా ఉన్న నెంబర్ 5 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 5.